గిరీష్ భాయ్ నువ్వు ఆయన ఫోటో పెట్టినావు, చుట్టుపక్కల ఏదో టెంపుల్స్ పెట్టినావు అంటే వీడు ఏమంటాడు, అనసూయకు సపోర్ట్ చేసుకుంటా ఆమెకి ఎట్లనో సిగ్గు లేకుండా మాట్లాడింది, సరే ఆమె విడిచిపెట్టు, నువ్వు బయట ఉండి ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు మొగోడు అయితే ఒక అయ్య పుట్టుక ఉడితే నువ్వు వీడికి రా, ఈడ మాట్లాడదాం. నువ్వు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరినైతే మాట్లాడుకుంటున్నావు చూడు, వటకాయ వేషధార అనేసి నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. నువ్వు నా సనాతన ధర్మాన్ని ఎందుకు వచ్చినావు, నేను ఈ అయ్య దగ్గరకు వస్తా, నీ ఖాందాన్ దగ్గర కూడా వస్తా, ఇప్పుడు బరాబర్ వస్తా. అనసూయ గారు గట్ల వేసుకోరు కదా డ్రెస్సు, అది మీ ఆలోచనరా? దేవుళ్ళ మీద ఎందుకున్నారా బొమ్మలు, అవన్నీ ఎందుకున్నాయిరా, ఇంత పెద్ద అవ్వేసుకొని ఇట్లా వేసుకొని చూపిస్తూ ఉంటారు కదరా సనాతన ధర్మంలా అని చెప్తాడు. అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఓ చెట్టు కింద కూర్చుంటే ఓ దైవ సంబోధుడు పుడతాడని చెప్పి ఇత్తనం వేస్తే ఆ ఇత్తనంలో తీసుకుపోయి ఇంటి పెరట్లో నాటితే ఇగో ఇడు పుట్టిండు. అవునారా, నువ్వు అట్లా పుట్టినావురా, మళ్ళా ఎట్లా పుట్టినవురా, నువ్వు ఏ తర్బూజులకైనా పుట్టినవురా, నువ్వు ఏ దోసకాయ పెడితే ఏ తర్బూజులకైనా పుట్టినవురా, మళ్ళీ నువ్వు పెట్టిన తర్బూజ్ దోసకాయల గురించే మాట్లాడుతున్నా కదా నేను, దేవాలయాల గురించి మాట్లాడినావు కదరా నువ్వు, నేను ఇప్పుడు మాట్లాడతా. సనాతన ధర్మం అనేది ఒక మనిషి శరీరాన్ని శరీర సాధనం అనే ఒక కాన్సెప్ట్లో కూడా ఉంటుంది. ఇది భగవద్గీతలో కూడా రాసి ఉన్నదిరా, నీకు తెలుసా? నీ అమ్మ నాయన నీకు పెట్టిన గీత ఒకటి కరెక్ట్గా పెట్టుంటే అది మంచిగా ఉంటుండే. నీకు ఈ గీత లేక ఏ గీతతో తిరగాలో నువ్వు తెలియక, అరే నీ పేరేది ఉంటుంది చూడరా, అన్వేషణ, నా అన్వేషణ, నేను ప్రపంచ యాత్రికుణ్ణి. అరే అవులగా నువ్వు ప్రపంచం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు, నీ తల్లిదండ్రులు 3 చుట్లు తిరిగినుంటే ఆడనే నీకు ఒక జ్ఞానం వచ్చేది.